యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నేనే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నేనే నిన్ను నియమించి ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నేనే నిన్ను కాపాడుతాను. ఎవరండి మనల్ని కాపాడేది? చూడండి, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల, పూరించండి, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడు ఒక పట్టణాన్ని, దేవుడు ఒక సంఘాన్ని, దేవుడు ఒక సంస్థను, దేవుడు ఒక మనిషిని కాపాడకపోతే, దేవుడు ఒక దేశాన్ని కాపాడకపోతే, కావలి వారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఆయన కట్టకపోతే, దాన్ని కట్టించాలని ప్రయాసపడే ఆ ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమే అవుతుంది. యెహోవా ఒక పట్టణాన్ని కాపాడని ఎడల, కావలి వారు రాత్రంతా మేలుకొని ఉన్నా అది వ్యర్థమే అవుతుంది. దేవుడు మనల్ని కాపాడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పక్కన మనల్ని చూసి చెప్పండి, దేవుడు మనల్ని కాపాడాలి. సాక్షాత్తు దేవుడు మనల్ని కాపాడాలి. ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు. ఆయనే సురక్షితమైన రెక్కల నీడలు మిమ్మల్ని దాచుకుంటాడు. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడన విశ్రాంతి పొందుతాడు. ఆయనే మనల్ని కాపాడే దేవుడు, ఆయనే మనల్ని సంరక్షించే దేవుడు. దేవుడు మనల్ని కాపాడడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికీ ఎన్నో ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు. కరుణా సాగర యేసయ్యా కనుపాపగనను కాచితివి. ప్రభు మనల్ని కాపాడడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటే చాలామంది సాక్ష్యాలు ఇస్తారు. మాకు పలానా ఆపదల నుండి దేవుడు కాపాడాడు, పలానా అపాయం నుండి మమ్మల్ని తప్పించాడు, పలానా ప్రమాదం నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా, దేవుడు ఎందుకు నన్ను కాపాడాడు? యవన కాలంలో దేవుడు నిన్ను ఎందుకు కాపాడాడు? ఇప్పటికే ముసలితనం వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది. నీ వల్ల పెద్దగా ఇంట్లో వాళ్ళకి ప్రయోజనం లేనట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీడు ఉన్నా ఒకటే, వీడు పోయినా ఒకటే, ముసలోడు, వీడి ద్వారా లాభం ఏమి లేదు అని ఒకవేళ కుటుంబ సభ్యులు అనుకుంటుండొచ్చు. అయినా ప్రభు మిమ్మల్ని ఎందుకు కాపాడాడు? హాస్పిటల్ పాలైపోయి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదు, మీరు తీసుకెళ్ళిపోండి అని అన్నారు. అంతలోపల ఏం అద్భుతం జరిగిందో తెలియదు కానండి, ఆ మరణపు అంచులకు వెళ్ళిన ఆ వృద్ధుడు మరలా మరణుడి జీవానికి దాటించబడ్డాడు. వైద్యులు కూడా చెప్పారు, వైద్య శాస్త్ర ప్రపంచంలో ఇంతటి వరకు ఇప్పటి వరకు ఇలాంటి ఒక అద్భుతం జరగలేదు, నిజంగా ఇది ఒక మిరాకల్, ఇది ఒక అద్భుతం అనే చెప్పారు. నువ్వు మరణం నుండి జీవానికి దాటించబడ్డావు. దాటిన తర్వాత దేవుని మందిలో వచ్చి సాక్ష్యం ఇచ్చావు, 10 మందికి భోజనాలు పెట్టావు, సాక్షిగా నిలబడ్డావు. దేవుడు నిన్ను కాపాడడానికి కారణం ఏంటి? మా సహోదరులు చెప్తూ ఉంటారు, స్టాన్లీ పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఆయనకి కోవిడ్ వచ్చినప్పుడు పక్కన ఉన్న మంచం మీద ఉన్న వాళ్ళందరూ 1 బై ఒకరు పోతానే ఉండేవాళ్ళంట వరుసగా. ఆయన కూడా బెడ్ మీద ఉండేవాళ్ళు. పక్కన ఉన్న బెడ్ మీద ఉన్న కరోనా పేషెంట్ని చనిపోయారని ఎత్తుకుని వెళ్తూ ఉండేవాళ్ళంట. గుండెని గుప్పెట్లో పెట్టుకున్న క్షణక్షణం మరి నా వరుస ఎప్పుడు వస్తుందో, నాకేం జరుగుతుందని గుండెను గుప్పెట్లో పెట్టుకుని భయంతో ఉన్నారు. కానీ దేవుడు మరణం నుండి జీవానికి దాటించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది. ఇంకొక దైవ సేవకుడు డాక్టర్లు ఇక బ్రతకరని చెప్పారు, చనిపోతారని చెప్పారు.
ఆయన ఒక చోట సేవ చేస్తున్నారు మన పాస్టర్ గారు. ఆయన్ని తీసుకొచ్చారు, ఇక్కడ దాకా కారులో తీసుకొచ్చారు. ఏం తమ్ముడు, మన తమ్ముళ్ళు ఉన్నారు, ఇక్కడ తీసుకొచ్చి కారులో దించారు. ఈ వెనకాల ఒక గదులు ఉండే, ఇటువైపున గదులు ఉండే, ఇక్కడ కారులో దించితే ఇక్కడ నుండి ఆ గదులు ఉండి వెళ్ళడానికి ఆయనకి గంట సేపు పట్టింది. ఎంతసేపు పట్టిందండి? గంట సేపు దించి ఆయన ఆ గదిలోకి ఇక్కడ నుండి ఆ గదిలోకి తీసుకెళ్ళి ఉంచడానికి ఒక గంట సేపు పట్టిందంటే ఆయన ఎంత స్లోగా నడిచుంటాడో మీరు ఆలోచించండి. ఒక అడుగు తీసి మరొక అడుగు వేయడానికి, ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడానికి అంత కష్టంగా వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళాడు. బతుకుతాడనే నమ్మకం లేదు, కానీ దేవుడు మరణం నుండి జీవానికి దాటించారు. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇలా చెప్పుకుంటూ వెళితే మనలో ఒక్కొక్కరి నుండి ప్రమాదాల నుండి, అనారోగ్యం నుండి, వ్యాధి నుండి, వేదన నుండి దేవుడు తప్పిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ వచ్చాడు. నన్ను రక్షించడానికి గల కారణాలు ఏంటి? నన్ను ఎందుకు రక్షించావు? నాకు ఎందుకు ప్రాణం పోసావు? ఎంతోమంది పాతాళానికి దిగిపోయారు కదా, ఎందరో సమాధులోనికి దిగిపోయారు కదా, మట్టిలో మట్టిగా మారిపోయారా, మట్టిలో కలిసిపోయారు కదా. నన్నెందుకు జ్ఞాపకం చేసుకున్నావు? నన్నెందుకు రక్షించావు? నన్నెందుకు కాపాడావు అని ఏనాడైనా మనం ప్రశ్నించామా? దేవుడు నన్ను కాపాడాడు అని కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయన నన్ను కాపాడాడు అని మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఆయన కాపాడాడు అని మనం ఆయన స్తుతిస్తున్నాం. కానీ నన్ను కాపాడడానికి గల కారణాలు ఏంటి? వందల మంది, వేల మంది మట్టిలో కలిసిపోతున్నప్పుడు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నప్పుడు వారి మధ్యలో నుండి దేవుడు నన్ను మాత్రమే ఏర్పరచుకొని ఆ మృతుల ప్రపంచంలో నుండి సజీవుల దేశంలోనికి దేవుడు నన్ను తీసుకురావడానికి కారణం ఏమిటి అని ఏనాడైనా ఆలోచించారా? బైబిల్ చెప్తుంది, నేనే నిన్ను కాపాడాను. ఎందుకు కాపాడాను తెలుసా? ప్రజలందరి కొరకు నీవు నిబంధనగా ఉండబోతున్నావు. అన్ని జనులందరికీ నీవు వెలుగుగా ఉండాలని నేను నిన్ను కాపాడాను. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మిలిటరీలో ఇద్దరు పనిచేస్తున్నారు. శత్రు అక్కడి నుండి బాణాలు, ఆ శత్రు అవతల నుండి షూట్ చేస్తూ ఉన్నాడు, కాలుస్తూ ఉన్నాడు, షూట్ చేస్తున్నాడండి. అక్కడ నుండి ఒక బుల్లెట్ వేగంగా వస్తుంది. ఆ బుల్లెట్ వచ్చి ఒకడికి తగలబోతుందండి. ఒక సైనికుడికి తగలబోతుంటే వెంటనే పక్కన ఉన్న మరొక సైనికుడు వచ్చేసి అతన్ని పక్కకు తోసేసి ఆ దూసుకుంటూ వచ్చిన ఆ బుల్లెట్కి ఎదురుగా ఈయన వెళ్ళాడండి. ఇతని ప్రాణాన్ని పోగొట్టుకొని తన స్నేహితుడి ప్రాణాన్ని రక్షించాడు. ఈయన చనిపోయాడు ఏంటండి, ఆయన బ్రతికిపోయాడు. చావలసింది ఆయన, గురి పెట్టింది ఆయనకి, ఆయన చావలసింది, కానీ అతన్ని బతికించి ఈయన చనిపోయాడండి. ఆ చనిపోయిన వాడు ఎవరంటే ఆ దేశంలోని గొప్ప ఆస్తిపరుడు, కోట్లకు పడగెత్తిన వాళ్ళు. వాళ్ళ కుమారుడు దేశం మీద అభిమానంతో దేశాన్ని రక్షించాలనే బాధ్యతతో కోట్ల ఆస్తికి అధిపతి అయినా ఆయన యుద్ధ భూమికి వెళ్ళడం జరిగింది, మిలిటరీలోకి వెళ్ళడం జరిగింది, సైన్యంలో చేర్చబడడం జరిగింది. అక్కడ యుద్ధం జరుగుతుండగా తన స్నేహితుని ప్రాణాన్ని కాపాడబోయి ఇతను అడ్డుగా వెళితే ఆ బుల్లెట్ ఇతనికి తాకి ఈయన చనిపోవడం జరిగిందండి. ఆ తల్లిదండ్రులు ఈ వార్త విని కుప్పలా కూలిపోయారు. కోట్ల ఆస్తి ఉంది, యుద్ధంలో వెళ్ళి ఈయన చనిపోయాడు. అది ఈయన కోసం కాదు, ఎవరినో కాపాడబోయి ఈయన చనిపోయాడు. ఎవరికో తగలవలసిన బుల్లెట్ ఇతనికి తగిలింది అని వాళ్ళ తల్లిదండ్రులు ఇక విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, దిగులు పడిపోయి, అన్నపానాలు మానేసి, జీవితం అంతా అయోమయంగా చీకటిగా మారిపోయి, అల్లాడిపోయి ఆలోచిస్తూ దిగులు పడుతున్న సందర్భాల్లో ఎవరో చెప్పారంట, ఎందుకు మీరు ఇలా దిగులు పడతారు? దిగులు పడి చేసేదేముంది? నా దగ్గర ఒక ఆలోచన ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఒక ఆలోచన ఉంది, అది మీకు అనుకూలంగా ఉంటుందని మీరు పాటించండి అని చెప్పారంట. ఏంటి ఐడియా అంటే, ఎవరి కోసం నీ కుమారుడు ప్రాణం ఇచ్చాడో అతడు ఒక అనాథ. ఎవరి కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టి అతను కాపాడి ఇతను మరణించాడో ఆ రెండో వ్యక్తి అతడు ఒక అనాథ. మీరేమనుకోకపోతే కొడుకు లేడని బాధపడడం కన్నా ఎవరి కోసం నీ కొడుకు ప్రాణం పెట్టాడో ఆ అబ్బాయిని తీసుకొని మీరు దత్తత తీసేసుకొని అతన్ని మీరు కొడుకుగా స్వీకరించారనుకో, అప్పుడు మీకు కొంత ఉపశమనంగా ఉంటుంది కదా. ఆయన కోసమే కదా నీ కొడుకు ప్రాణం పెట్టింది, అతను తెచ్చుకోవచ్చు కదా అని అంటే, ఈ ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పి అప్పుడు అతన్ని సంప్రదించి, ఏం బాబు, నీకోసమే కదా నా కొడుకు చనిపోయాడు, మా బాబు చనిపోయాడు,
కాబట్టి నిన్ను కాపాడడానికి కోసమే కదా నా కొడుకు చనిపోయాడు, కనుక నీవు మా కుమారుడిగా మా ఇంట ఉండిపోతావా? నీవు అనాథాన్ని విన్నాను, దిక్కులేని వాడని విన్నాం, కాబట్టి నీకు ఎవరు ఆధారం లేదు కనుక నువ్వు మాతో పాటు ఉండిపోవా అని అడిగితే ఇంతకన్నా మంచి అవకాశం ఏముందని అతను వచ్చి ఈ తల్లిదండ్రులతో ఉండడం ప్రారంభించాడు. ఉంటూ ఆ ఇంట్లో ఉంటూ ఆ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ కోట్ల ఆస్తులకు ఆయన అధిపతిగా మారి విపరీతంగా తాగేవాడు, విపరీతంగా తాగేవాడు, బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు, విపరీతమైన తాగుడు, పనికిమాలిన వ్యసనాలు, రకరకాలమైన కార్యక్రమానికి బానిస అయిపోయి ఎప్పుడు తాగి మత్తులో ఉండేవాడంట. అప్పుడు ఆ తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుందా? చెప్పండి. ఇతని కోసమేనా నా కొడుకు ప్రాణం పెట్టింది? ఇతని కోసమేనా నా కుమారుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టింది? ఇతని కోసమేనా కోట్ల ఆస్తిని సంపాదించి ఇతనికి మేము వారసత్వంగా ఇతనికి ప్రసాదించింది? దీని కొరకేనా అని వాళ్ళు కృషించిపోయారంట. ప్రేమైన వాళ్ళరా, నీ కోసం నా కోసం, నీ స్థానములో నా స్థానములో, నీ కోసం నా కోసం పరలోకమందున యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకాన్ని మన కోసం విడిచి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టి మన కోసం ప్రాణ త్యాగం అయిపోయి మనల్ని కాపాడుట కొరకు, మనల్ని విడిపించడం కొరకు, మనల్ని రక్షించడం కొరకు, మనకు రావలసిన శిక్షను ఆయన పొంది మన రక్షణార్థమై మనల్ని విమోచించు నిమిత్తం, మనల్ని విడిపించే నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించి తండ్రి ఇంట్లో మనల్ని చేర్చి తండ్రికి మనల్ని కుమారులుగా ప్రభు మార్చి ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు ప్రసాదించినప్పుడు మనం ఆయనకి కృతజ్ఞతగా బ్రతుకుతున్నామా? ఆయన పనిని మనం సంపూర్తి చేయడానికి కొరకు నిలబడి ఉన్నామా? లేకపోతే సుఖభోగాలు మునిగి తేలుతూ విచ్చలవిడిగా జీవిస్తూ ఆయన నామాన్ని దూషిస్తూ ఆయన పవిత్రమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని కాళ్లతో త్రొక్కుతూ దేవుని వాక్యానికి వ్యతిరేకం బ్రతుకుతున్నామా? ఆలోచించాలి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాపాడాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నిన్ను కాపాడి ప్రజల కొరకు నేను ఒక నిబంధనగా నిన్ను, అన్ని జనులందరికీ ఒక వెలుగుగా నేను నిన్ను నియమించును కనుక నువ్వు ప్రజలకి నిబంధనగా బ్రతకాలి. ప్రజలందరికీ, అన్ని జనులందరికీ నీవు ఒక వెలుగుగా ఉండాలి. అందుకొరకు దేవుడు నిన్ను వెలిగించి దీపస్తంభం మీద ప్రభు పెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి గట్టి హల్లెలూయా. మరి మన పని ఏంటి? దేవుడు మనల్ని దేని కొరకు నియమించాడు, నిర్ణయించాడు? నేను చేయవలసిన, వెలిగించబడిన మనం, విడిపించబడిన మనం, రక్షించబడిన మనం, కాపాడబడిన మనం చేయవలసింది ఏంటి? అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 26:18 చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను 17వ వచనం కూడా చదవండి అమ్మా. 17 నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నీవు నన్ను చూసిన సంగతిని గూర్చియు, నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోతున్న సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను ఒక పరిచారకునిగాను సాక్షిగాను నేను నిన్ను నియమించుట కొరకై కనపడి ఉన్నాను. నేను ఎందుకు నీకు కనబడ్డానంటే నీవు నా కోసం సాక్షిగా ఉండాలి, నీవు నాకు ఒక పరిచారకుడిగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు సాక్షిగా ఉండాలి, మీరు పరిచారకులుగా ఉండాలి. అందుకొరకు దేవుడు మీకు కనబడ్డాడు, అందుకొరకు దేవుడు మిమ్మల్ని కాపాడాడు, అందుకొరకు ప్రభు తన దర్శనాన్ని మీకు ప్రసాదించారు. మీరు సాక్షిగా బ్రతకాలి, మీరు పరిచారకులుగా బ్రతకాలి. హల్లెలూయా. ప్రధానులుగా పెత్తనాలు చేసేవాళ్ళుగా కాదు, పరిచారకులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సాక్షిగా బ్రతకాలి. చదవండి మా. నీవు లేచి నీ పాదములు మోపి, నీవు లేచి నీ పాదములను మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడు.
కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగు, ఈ ప్రజల వలన అన్య జనుల వలన హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి సాతాను యొక్క అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులను తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. నిన్ను వారి యొద్దకు పంపించబోతున్నాను. చప్పట్లు కొడితే దేవునికి అందరూ స్తోత్రం. ఏం బాగా చప్పట్లు, హుషారుగా 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 హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. ఆ చర్చిలో ఉన్నవాళ్ళు కూడా ఒక చప్పట్లు కొట్టకపోయారు గట్టిగా గట్టిగా హల్లెలూయా. వారితో కలిసి మీరు కూడా చప్పట్లు కొట్టండి బిగ్గరగా మనమందరం కలిసి ప్రభునామాని మహిమపరద్దాం. హల్లెలూయా. ప్రజలందరి వలన కావచ్చు, ఏంటంటే అన్య జనుల వలన కావచ్చు, హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. ఇక్కడ రెండు గుంపులు వాళ్ళు మనం చూస్తాం, ప్రజలు, రెండోదిగా అన్య జనులు. ప్రజలు ఎవరంటే యూదులు, రెండవదిగా అన్య జనులు. యూదుల వలన కావచ్చు, అన్య జనుల వలన కావచ్చు, నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. రెండు గుంపులు మనుషులు ఉంటాయి, ఒకవైపున విశ్వాసులు, ఇంకోవైపున పిశాసులు. ఒకవైపున విశ్వాసులు, ఇంకోవైపున పిశాసులు. విశ్వాసుల వలన కూడా మనకు కొన్నిసార్లు బాధ హాని జరుగుతూ ఉంటుంది. పిశాసుల వలన అంటే ఇంక మనం చెప్పాల్సిన అసలే అది పిశాచి. ప్రైజ్ ది లార్డ్. అన్య జనులు మనల్ని ద్వేషిస్తున్నారంటే, అన్య జనులు మనకు హానిని తలపెడుతున్నారంటే ఓకే, వాళ్ళు అన్య జనులు గనక, వాళ్ళు అన్యులు గనక, వాళ్ళకి ఈ సత్యం తెలియదు గనక, ఈ జీవం వాళ్ళకి తెలియదు గనక, ఈ జీవ మార్గం వాళ్ళకి తెలియదు గనక వాళ్ళు ద్వేషిస్తున్నారు, హాని తలపెడుతున్నారు. క్రైస్తవ్యం విస్తరించకుండా, క్రైస్తవ్యం వ్యాప్తి చెందకుండా, ఈ సర్వోన్నతమైన మార్గము ప్రకటించబడకుండా, ఒకవేళ అన్యజనులు హాని తలపెడుతున్నట్టు ఓకే పర్వాలేదు. కానీ యూదులు హాని తలపెడుతున్నారు పౌలు గారికి, ఒకవైపున అన్యజనులు హాని తలపెడుతున్నారు. ఈ రెండు గుంపులు వాళ్ళు హానిని తలపెట్టాలని కోరుకుంటున్నారు. దేవుడు అంటాడు, యూదుల వల్లే కావచ్చు, అన్యజనుల వల్ల కావచ్చు, నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. ఆమెను చెప్పడం గట్టిగా. బయట వాళ్ళ వలన కావచ్చు, ఇంట్లో వాళ్ళ వలన కావచ్చు, నీతో ఉన్న వాళ్ళ వలన కావచ్చు, లేకపోతే దూరంలో ఉన్న వాళ్ళ వలన కావచ్చు, ఎవరి ద్వారా ఏ హాని జరగకుండా ప్రభు నిన్ను కాపాడును గాక. యూదులు ఎందుకు దేవుని బిడ్డల్ని ద్వేషించారంటే, ప్రియులారా, మోషే ధర్మశాస్త్రం మోషే వచ్చేసి దేవుని ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సూపర్ హీరో. అంతేకాదు, తరతరాలు జనరేషన్కి మోషేని గురించి, మోషే పరాక్రమాన్ని గురించి ఒక జనరేషన్ మరొక జనరేషన్కి, ఆ జనరేషన్ మరొక జనరేషన్కి ఇలా చెప్పుకుంటుండేవాళ్ళు. ఎందుకంటే మోషే వారిని విడిపించిన విధానం, వారిని నడిపించిన విధానం, మోషే త్యాగం, మోషే యొక్క నడిపింపు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, ఇవన్నీ కూడా మనసులో నిలిచిపోయిందండి. ప్రతి వారికి, యూదులందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ సూపర్ హీరో ఎవరంటే మోషే మాటకు వాళ్ళు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు, ఆ ధర్మశాస్త్రానికి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. మోషే తర్వాత అంతటి గౌరవాన్ని ఎవరు అందుకున్నారంటే శాస్త్రులు, పరిసయ్యులు, మందిరంలో పరిచర్య చేసే యాజకులు, వీళ్ళు అంతటి ఘనతను పొందుకున్నారు. మోషే స్థానములో వాళ్ళు ఉండి ఆ శాస్త్రులు ప్రజలకు ఉపదేశించేవాళ్ళు. మోషే తర్వాత అంతే రెస్పెక్టు వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, యాజకులకి, ప్రధాన యాజకులకి ఆ గౌరవాన్ని అందిస్తూ ఉండేవారు. వారు అంతవరకు బాగుందండి. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చారో ఆ యేసుప్రభు బోధకు, వారు చేసే అద్భుతమైన కార్యాలకు, మహత్ కార్యాలకి అప్పటి వరకు వీరిని ఫాలో అవుతున్న ప్రజలందరూ కూడా త్రిప్పబడి యేసుని వెంబడించడం ప్రారంభించారు. ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారండి. కుటుంబాలు అదే సమస్య. అప్పటిదాకా అమ్మ అనే మాట కమ్మని మాట అని అమ్మ అని తిరుగుతున్నవాడు సడన్గా ఆయన జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది, ఆమె భార్య. అర్థమైందండి? అమ్మ అని అమ్మ కొంగు పట్టుకుని ఇటు తిరిగిన వాడు, ఆ అమ్మాయి వచ్చేసరికి ఆ కొంగు వదిలేసి ఈ చంగు పట్టుకొని చంగు అని పోతుంటాయి. అర్థమైందండి? ఆ అమ్మ ఫేస్ రీడింగు మారిపోతుంది అంతే.
అర్థమైందండి? అప్పటిదాకా అమ్మ 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 దుప్పటి ఆడుంది, అమ్మ అమ్మ కండవ ఆడుంది, అమ్మ నిక్కర ఆడుంది, అమ్మ అది ఎక్కడుంది, ఇక్కడ అన్నీ అమ్మని అడిగేవాడు. ఇప్పుడు ఆ చెంగు పట్టుకొని నడిచినాడు, ఇప్పుడు ఈ చెంగు పట్టుకొని నడిచేసరికి ఎట్లా జీర్ణించుకోలేకపోతుంది అమ్మ. అందుకే కుటుంబంలో చాలాసార్లు అమ్మలు విలన్లు అయిపోతుంటారు పాపం. అది తప్పేం కాదు, ఏం చేద్దాం, వాళ్ళు జీర్ణించుకోలేరు అంతేగా. ఇప్పుడు ఏం కావాలని అమ్మాయిని అడుగుతూ ఉంటాడు, తట్టుకోలేకపోతుంది తల్లి. ఎందుకంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెంచి పోషించింది కదండి, తట్టుకోలేకపోతుంది. కొంతమంది తల్లి అయితే పోతే పోయిందిలే, దాందేముందిలే అని అనుకుని రిలాక్స్ అవుతారు, కొంతమంది రిలాక్స్ అవ్వరు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎందుకు యేసుప్రభుని ద్వేషించారంటే, ఏంటి యేసుప్రభు వచ్చేసరికి ఆయన బోధ వింటే ఆయన వెనక్కి వెళ్ళిపోతుంటే మా పరిస్థితి ఏంటి అని అది జీర్ణించుకోలేకపోయారండి. ఎట్టోటో యేసుప్రభును సిలువకు అప్పగించేశారు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేసేశారు, అయిపోయిందని వాళ్ళు అనుకున్నారు. అంతలోపల శిష్యుల సమూహం మరలా లేచారు. చెప్పండి కూడా మరి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లల్ని మీరు ఎంత అణచాలనుకుంటుంటారో అంత బలముగా వాళ్ళు తిరిగి లేస్తారు. బంతిని నేలకేసి కొడితే ఎంత వేగంగా అది తిరిగి పైకి లేస్తుందో అట్లా దేవుని బిడ్డలు మరలా 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 తిరిగి లేస్తూనే ఉంటారు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా. నిన్నెవరు ఆపలేరు, నీ ప్రయాణాన్ని ఆపలేరు. అందుకొరకే వాళ్ళందరూ ఏం చేశారంటే ద్వేషించడం ప్రారంభించారు. యూదులు హాని తలపెట్టాలి, పేతురు యోహాను యాకోబులకే కావచ్చు, దైవ దర్శనాన్ని పొందుకున్న పౌలు గారికే వ్యతిరేకం కావచ్చు, హాని తలపెట్టాలి, ప్రమాదాన్ని తలపెట్టాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్న రోజులవి. సాక్షాత్ దేవుడు అంటాడు, ఈ ప్రజల వల్లే కావచ్చు, అన్యజనుల వల్ల కావచ్చు, నీకు హాని కలగకుండా నేను నిన్ను కాపాడుతాను. కానీ నీవేం చేయాలంటే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా చీకట్లో ఉంటే వారందరిని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పాలి. నీ బాధ్యత ఏంటి? ఉన్న చీకటిని మరింత చీకటి చేయకూడదు. అసలే వాళ్ళ అంధకారంలో అల్లాడిపోతుంటారా, వాళ్ళని మరింత అంధకారంలో తోసివేయకూడదు. వాళ్ళే ఏడ్చి ప్రలాపిస్తుంటారా, వాళ్ళకి మరింత ఏడుపును దుఃఖాన్ని కలుగు చేయకూడదు. వాళ్ళే అవమానాలతో అల్లాడిపోతుంటే వారిని మరింత అవమానానికి తోసివేయడానికి కాదు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నది. దుఃఖించే వాళ్ళకి దుఃఖం మీద దుఃఖం కలిగించడానికి కాదు, గాయపడిన వారిని మరింత గాయపరచడానికి కాదు. అసలే గాయపడిన గొర్రెది, ఆ గొర్రెను మరింత గాయపరచడానికి కాదు. అసలే బలహీనంగా ఉన్న కుటుంబం, ఆ కుటుంబాన్ని మరింత బలహీనపరచొద్దు. యోబు అప్పుడే బలహీన పడిపోయి పిల్లల్ని పోగొట్టుకొని భార్య మాటలకు తట్టుకోలేక అల్లాడిపోతుంటే స్నేహితులు వచ్చి కూర్చొని వాళ్ళు ఆదరణకు కర్తలు కాదు, బాధకు కర్తలు. ఆయన మరింత బాధలో ముంచివేశారు, ఆయన మరింత వేదనలో ముంచివేశారు. చీకట్లో ఉన్న వారికి నీ ఒక వెలుగుగా మారాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నీ మాట చీకట్లో ఉన్న వారికి ఒక చిరు దీపంలా మారాలి. అది నీ పట్ల సంకల్పం. నీవు ఇల్లు కట్టాలని, పొలాలు కొనాలని, స్థలాలు కొనాలని, డాబాలు కట్టాలని, మిద్దెలు కట్టాలని, మేడ మీద ఒక గది కట్టాలని తప్ప నేను అనట్లా, కట్టండి. కానీ అంతకన్నా నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే చీకట్లో ఉన్న వారికి బాబు ఇది చీకటి, అదిగో వెలుగు. యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. వెలుగులోనికి నీవు రావాలి, చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రావాలని, వెలుగులోనికి నడిపించడానికి కొరకు. అండ్ ప్రియమైన వాళ్ళరా, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకి తిరపాలి. ప్రపంచం ఈరోజు ఎవరి అధికారం కింద ఉందంటే అపవాది యొక్క అధికారంలో, సాతాను యొక్క అధికారం క్రింద మనుషులు నలిగిపోతున్నారు. సైతాను గడు కూర్చోమంటే కూర్చుంటారు, వాడు సాతాను అధికారంలో ఉన్నారు. అందుకే మీరు చూడండి, ఆ సాతాను స్వాధీనంలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళకి మైండ్కి ఎక్కదు. ఎందుకంటే ఆ అధికారంలో ఉన్నాడు వాడు, అంతే. తల్లి చెప్పినా వినడు, భార్య చెప్పినా వినడు. ఎందుకంటే ఆ బంధకాల్లో ఉన్నాడు, ఆ సంకెళ్లలో ఉన్నాడు. ఎవరు అతన్ని బంధించలేకపోయారు, ఆపలేకపోయారు. ఎందుకంటే వాడు సాతాను బంధకాల్లో ఉండడం వల్ల. ఎవరు ప్రేమ అనే సంఖ్యలతో అతన్ని బంధించిన ఆ సంఖ్యలు తెంచేసుకుంటాడు. రాయి తీసుకొని తన దేహాన్ని గాయపరుచుకుంటాడు. ఒకప్పుడు 10 పట్టణాల మీద అధికారి.
ఎన్ని పట్టణాల మీద అధికారం అండి? 10 పట్టణాలు. గుంటూరు, విజయవాడ, తెనాలి, ఇంకా చెప్పరే, ఒంగోలు, నరసరాపేట, పల్నాడు, పిడుగురాళ్ళ, ఇంకా చెప్పాలంటే రాయపూడి, తాడికొండ, బాపట్ల, చీరాల, 10 పట్టణాల మీద అధికారి. ఒకప్పుడు ఏం దయ్యం పట్టిందో మనకు తెలియదు. పెద్ద గుంపే పట్టినట్టుంది. పెద్ద గుంపు, అది పెద్ద కంపు. సమాధుల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందండి. 10 పట్టణాల్లో సేవ చేయవలసిన వాడు, 10 పట్టణానికి సువార్త ప్రకటించవలసిన వాడు, 10 పట్టణానికి అధికారి, 10 పట్టణానికి వెలుగును ప్రకటించవలసిన వాడు, 10 పట్టణాల్లో ఉన్న యవనస్తులకు బుద్ధి చెప్పవలసిన వాడు ఇప్పుడు సమాధిలో కూర్చుంటున్నాడు. ఎవరినో కాదు, తనను తాని బాధ పెంచుకుంటున్నాడు. రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు. దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నాడు. అధికారపు బంధకాలు, సాతాను యొక్క అధికారంలో ఉన్నాడు. ప్రేమైన వల్లరా, ఈ అధికారంలో ఉన్న వాళ్ళని మనం దేవుని వైపుకి తిప్పాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యేసు ప్రభు వచ్చి ఆ సేనా దయ్యాన్ని గద్దిస్తే ఆ దయ్యం పందుల్లోకి వెళ్ళింది. దయ్యాలు పందులతో తిరుగుతూ ఉంటాయి, అంతేగా. వాటికి పందులంటేనే ఇష్టం. ఆ పందులో జొరబడి వెళ్ళి నీళ్ళలో పడి చచ్చాయి. కానీ ప్రియులారా, అతడు వస్త్రమును ధరించిన వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభు అంటాడు, ఒకప్పుడు నీ 10 పట్టణాలకు అధికారి కదా, అయ్యా నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. యేసయ్య మన లైఫ్లోకి వచ్చి ఆయన ఒకసారి మనకు ఒక దైవ దర్శనాన్ని, ప్రత్యక్షతని ఇచ్చి మన బ్రతుకులు వెలుగు నింపుతూ మనకు వచ్చే ఒకే తాటు, ఈ లోకం నాకు అక్కర్లేదు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇదో వెలుగు, ఇదే సర్వోన్నతమైన మార్గం, దీనిలోనే మీరు నడవాలి. మోక్షానికి మార్గం యేసయ్యే, ఆయనే నిత్య జీవము అని చీకట్లో ఉన్న వారికి వెలుగును పరిచయం చేయాలి మనం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నిన్ను నీవు పరిచయం చేసుకోవడం కాదు. నా పేరు అబ్రహాం అండి, నన్ను అబ్రహాం గారు అని పిలుస్తారు అని నన్ను గురించి నేను పరిచయం చేసుకోవడానికి కాదు, నిన్ను గురించి నువ్వు ప్రభుని పరిచయం చేయడం కొరకు, వెలుగుని ప్రపంచానికి పరిచయం చేయడం కొరకు ప్రభుని ఏర్పరచుకున్నట్టు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరైతే సాతాను బంధకాల్లో, సాతాను కబంధ హస్తంలో ఉన్నారో, సాతాను అధికారంలో ఉన్నవారో, వారిని మన దేవుని వైపు త్రిప్పాలి. యేసు ప్రభు అంటాడు, 10 పట్టణానికి నువ్వు సాక్షిగా బ్రతకాలి. అయ్యా నేను కూడా మీతో ఉండిపోతాను, ఈ ప్రజలకి నేను బాగుపడ్డాననే సంతోషమే లేదు. ఆ ఊరి జనానికి, మరే మొన్నటిదాకా మన ఊరిలో ఉన్నవాడు 10 పట్టణాల మీద గొప్పగా బతికినవాడు ఇప్పుడు సాతాను బంధకాల్లో పడిపోయి అల్లాడిపోయాడు. యేసు ప్రభు వచ్చి బాగు చేశాడు. పందులదేముంది, పోతే పోయింది. పందులదేముంది, పోతే పోయింది అనుకోలేదు. అంటే పందులకి ఇచ్చిన విలువ కూడా మనిషికి ఇవ్వలేదు అక్కడ. కాబట్టి యేసు ప్రభుని అక్కడ నుండి వెళ్ళిపోమంటుంటే ఈ సేనా దురాత్మ బట్టి బాగుపడిన వాడు అంటాడు, నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను. నువ్వు నాతో పాటు రావడానికి కాదు, నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళు. 10 పట్టణాలకు వెళ్ళి నువ్వు చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నువ్వు నడిపించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఇంటికి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రజలు పాపక్షమాపణ పొందాలి. పరిశుద్ధుల స్వాస్థ్యములు వాళ్ళ పాలు పంపులు పొందినట్లు, వాళ్ళ కన్నులు తెరవబడేటట్లుగా ప్రజలు ఎందుకు ప్రభు మేము నడిపించబోతున్నాడు. నీ పని అంటే చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించాలి. అండ్ సాతాను బంధకాల్లో ఉన్నవారిని ఆ కట్ల నుండి విడిపించి వాళ్ళ దేవుని వైపు తిరగాలి. దీనికోసమే ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దీనికోసమే ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. అబ్రాం పాష్ గారు ఎప్పుడో పోవలసింది. నా తల్లి గర్భంలోనే, నేను తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే పాతాళానికి దిగిపోయాను నేను. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, పాతాళానికి దిగిపోయిన నిన్ను యేసు ప్రభు పేరు చెప్పి పాతాళం నుండి మళ్ళీ నేను పైకి తీసుకొచ్చానని అంటూ ఉంటుంది మా అమ్మగారు అనేవారు. తల్లి గర్భంలోనే పిండమై ఉన్నప్పుడే పోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు. 13-14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ ఆలోచనలన్నీ గందరగోళం అయిపోయి మరణాపేక్ష గలవాడై చావును వెతుక్కుంటున్న సమయంలో దేవుడు ఆ మరణపు అంచులో నుండి నన్ను, ఆ మరణపు లోయలో నుండి దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. నేను దేవుని సేవలు అడుగుపెట్టిన తర్వాత ఎన్నెన్నో ప్రమాదాలు, అపాయాలు, అవమానాలు, వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎందుకు తెలుసండి? దేవుని ప్రజలకి, చీకట్లో ఉన్న వారికి వెలుగుని పరిచయం చేయాలి.
సాతాను అధికారం క్రింద ఉన్న వారిని దేవుని వైపుకు త్రిప్పాలి. దాని కొరకు ప్రభు ఏర్పరచుకున్నాడు. నా పని అదే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నా పనే కాదండి, మీలో మనలో ఒక్కొక్కరి పని అదే. మీ పనిని ఈ రాత్రి దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు. ఈ నెలలో మన పని ఏంటో దేవుడు మనకు గుర్తు చేయబోతున్నాడు. మన పిలుపు ఏంటో మనకు దేవుడు పరిచయం చేయబోతున్నాడు. నీ పిలుపు ఏర్పాటు ఏంటో దేవుడు నీకు గుర్తు చేయబోతున్నాడు. అందుకొరకు ప్రభు నేను కాపాడాడు. 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 18వ వాక్యం. కీర్తనలు 33వ కీర్తన 18వ వాక్యం చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, వారి ప్రాణాన్ని మరణం నుండి తప్పించుట కొరకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, కరువులో సజీవులుగా కాపాడుట కొరకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచు ఉన్నది. వారి ప్రాణాన్ని మరణము నుండి వారి ప్రాణమును తప్పించడానికి కరువులో వారిని సజీవులుగా కాపాడుతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడంటే కరువులో సజీవులుగా కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కరువులో మనల్ని సజీవులుగా ప్రభు కాపాడుతాడు. ప్రపంచమంతా కరువు వచ్చిన, కరువు కోరలో మనుషులు చిక్కుకొని అల్లాడిపోతున్న కరువులో నిన్ను సజీవుడుగా సజీవురాలుగా కాపాడే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియులారా, ఆహారపు కరువు. చాలామంది జీవితంలో ఆహారపు కరువు, పోషించబడలేని పరిస్థితిలో ఆహారం లేక అల్లాడిపోతున్న పరిస్థితిలో చాలామంది ఉండొచ్చు. ప్రపంచమంతా ఆహారపు కొరత కొదువ ఒకవేళ కలిగినప్పటికీ ఆ కరువులో దేవుడు మనల్ని సజీవులుగా కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేశమంతా కరువు. 3.5 సంవత్సరాలు దేశాన్ని కరువు పీడిస్తున్న సందర్భాలు అవి. కానీ ఆ కరువు కాలంలో ఏలియా అని దేవుడు సజీవుడిగా కాపాడాడు. హల్లెలూయా. పూట పూటకి దేవుడు కాకోళాలను పంపించి ఆ కాకోళాల ద్వారా దేవుడు పోషిస్తూ వచ్చాడు. మరి ఈ ప్రశస్త రాత్రి ఒకవేళ ఆహారపు కొరత ఒకవేళ మీ జీవితంలో కలుగుతూ ఉంటే అది కరువు కాలమైనా ఆ కరువును ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటును దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. చెప్పలు కూడా మంది గట్టిగా హల్లెలూయా. 7 సంవత్సరాలు కరువు రాబోతుందని తెలుసుకున్న దేవుడు ముందుగానే ఆ కరువును ఎదుర్కోవడానికి కావలసిన సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధి అయిన ధాన్యాన్ని ప్రసాదించాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఈ మాసంలో దేవుడు మిమ్మను సమృద్ధి చేత సిద్ధపరచబోతున్నాడు. సమృద్ధి చేత సిద్ధపరచబోతున్నాడు. రాబోయే కాలంలో ఎలాంటి కరువు వచ్చినా ఇక భయము లేకుండా వాటిని ఎదిరించే శక్తిని దేవుడు అనుగ్రహించునుగాక. అనేకులకి ఆహారాన్ని పంచగలిగిన స్థానంలో ప్రభు మిమ్మల్ని పెట్టబోతున్నాడు. ప్రపంచమంతా కరువులో ఉంటే దేవుడు నిన్ను సమృద్ధిలో ప్రభు ఉంచబోతున్నాడు. దేశమంతా కరువులో ఉంటే నీ ఇంట దేవుడు సమృద్ధిగా నీ పాత్ర నిండి పొంగి పొర్లేటట్లుగా సమృద్ధితో దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు సమృద్ధితో మిమ్మల్ని సిద్ధపరచబోతున్నాడు. కరువు వచ్చిన తర్వాత కాదు, కరువు రాకముందే దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. ఫ్యూచర్లో ఒక ప్రాబ్లం రాబోతుందంటే ఆ ప్రాబ్లంని ఎదుర్కోవడానికి కావలసిన సమృద్ధి, ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు మనం ధీమాగా ఉంటాం. కరువు రాని, కరోనా రాని, ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లే ఒక ఏమంటారు సూపర్ మార్కెట్ లాగా మారింది అనుకోండి. కరువు వచ్చిన బాధ లేదు, కరోనా వచ్చిన మనకు బాధ లేదు, లాక్డౌన్ వచ్చినా బాధ లేదు. మన ఇంట్లో ఏసీ ఉంటే ఎండ ఎంత పెరిగినా మనకు ఇబ్బంది లేదు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి కరువులో నేను సజీవుడిగా కాపాడట కొరకు దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఒకటి, ఆహారపు కరువు రాకుండా ప్రభు ఆ కరువులో దేవుడు నిన్ను సమృద్ధిగా నడిపిస్తాడు. రెండోదిగా మన జీవితంలో వాక్యమనే కరువు రాకుండా ప్రభు కాపాడుతాడు.
ఓ రోజు రాబోతుందంట. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం దినములందు రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును. రాబో కాలములో దేశంలో క్షామం పుడుతుంది. అది అన్నపానములు లేకపోవుట చేత ఇది అన్నపానాలు లేకుండా పోవటం చేత కలిగే కరువు కాదు. యెహోవా మాటను వినకపోవుట వలన దేవుని మాట వినకపోవడం వలన కలిగే కరువు ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు వినండి. ఈ కరువు ఎందుకు వచ్చిందంటే యెహోవా మాట, దేవుని మాట వినలా. వింటున్నారా మేడం గారు, అయ్యగారులు, అన్నలారా, వింటున్నారా? ఎందుకు కరువు వచ్చిందంటే దేవుని మాట వినకపోవడం వల్ల వీళ్ళకి కరువు వచ్చిందంట. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై దేవుని మాటల్ని వెదకడానికి కొరకు ఈ సముద్రము నుండి ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు. కానీ సంచరిస్తారు కానీ అది వారికి దొరకదు. దేవుని వాక్యం దొరకదంట. వింటున్నారా? అబ్రాం పాష్ గారు ఏదో ఒక కార్యక్రమం పెట్టి మీకు వాక్యం చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తున్నాడు. నిన్న వాక్యం చెప్పాను, ఈరోజు వాక్యం చెప్తున్నాను, రేపు చెప్తాను. ఏంటండి రోజు వాక్యం చెప్తాను ఉన్నాను. ఆన్లైన్ ఆన్ చేస్తే చాలండి. ఏంటండి ఆన్లైన్ మీకు అందుబాటులో ఉంటే వాక్యాల వర్షం మీ మీద కురుస్తున్నాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా వర్తమానాల వాగ్దానాల వర్షాలు కురుస్తున్నాయి. హెచ్చరికల వర్షాలు కురుస్తున్నాయి మీ మీదకి. ఆమేన్. వాక్యం సమృద్ధిగా దొరికే సమయమున ఆ వాక్యాన్ని సేకరించుకోవాలి, ఆ వాక్యాన్ని భద్రపరచుకోవాలి. వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేసి, మా పాస్టర్ గారే కదా, మా అబ్రాహ్మణే కదా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాక్యం చెప్తాడులే, ఎక్కడికి పోతాడులే, ఇక్కడే ఉంటాడు కదా, వాక్యం ఉంటుంది కదా, బైబిల్ చేతిలో ఉంది కదా అని నువ్వు నిర్లక్ష్యం చేసేవనుకో ఒకరోజు వాక్యానికి కరువు వస్తుందంట. అప్పుడు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఏ సముద్రాలు ఉన్నాయి మనకు? బంగాళాఖాతం నుండి హిందూ మహాసాగరం. ఏంటండి ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తర నుండి దక్షిణ దిక్కు వరకు వీళ్ళు సంచరిస్తున్నట్టు వాక్యం కావాలి, దేవుని మాట కావాలి. బ్రదర్ మీరు వాక్యం చెప్తారా? కొద్ది నిమిషం. సార్ మీరు కొద్దిసేపు దేవుని మాటలు చెప్తారా? ఏమ్మా మీరు కొంచెం ఒక 10 నిమిషాలు దేవుని మాటలు చెప్తారా? ఒక 5 నిమిషాలు నాకు వాక్యం చెప్తారా? వాక్యం కోసం నువ్వు ఎంత సంచరించిన వాక్యం నీకు లభించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్ కొంచెం వైఫై ఇస్తారా? కొంచెం వైఫై కనెక్ట్ చేస్తారా? కొంచెం వైఫై ఉంటే కనెక్ట్ చేస్తారా? అసలు నాకు మెంటల్ వచ్చేస్తుంది, నాకు అసలు యూట్యూబ్ ఆన్ చేయకపోతే పిచ్చెక్కిపోతుంది. అసలు కొంచెం వైఫై కనెక్ట్ చేస్తారా అంటుంటే మాకే సరిపోవట్లేదండి వైఫై అంటుంటారు. వాక్యం కోసం ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి, ఈ సముద్రం దగ్గర నుండి ఆ సముద్రం వరకు, ఆ సముద్రం నుండి ఈ సముద్రం వరకు తిరిగి చదవండి. యవనస్తులు అండ్ కన్యలు దప్పిక చేత సొమ్మసిల్లిపోతారు. షోమ్రోను యొక్క దోషణమునకు కారణమగు దాని తోడనియు, దాను నీ దేవుని జీవము తోడనియు, బేర్షెబా మార్గ జీవము తోడనియు ప్రమాణము చేయవారు ఇకను లేవకుండా కూలుదురు. ఏంటండి ప్రమాణమేనమ్మా? ప్రమాణము చేయవారు ఇంకా లేవలేకుండా కూలిపోతారు. వాక్యం లేకపోతే సమస్యలిపోతారు. వాళ్ళు యవనస్తులు కావచ్చు, కన్యకలు కావచ్చు, వాక్యం లేకపోతే వాళ్ళు సమస్యలిపోతారు. అండ్ ప్రేమైన వాళ్ళు కూలిపోతే మరలా తిరిగి లేవలేరు. ఇలా కరువుల మనుషులు అల్లాడిపోతూ వాక్యం కోసం పరితపిస్తున్న రోజుల్లో వాక్యపు కరువులో మీకు దేవుని వాక్యాన్ని ఇచ్చి దేవుడు సజీవులుగా కాపాడబోతున్నట్టు, వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని సజీవులుగా కాపాడబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు వాక్యం అనే ఆహారాన్ని ఇచ్చునుగాక. కరువులో దేవుడు మీకు వాక్యాన్ని ప్రసాదించునుగాక. ప్రపంచంలోని వాళ్ళకి వాక్య కరువు వచ్చి అల్లాడిపోయి సమస్యల్ని పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీ దగ్గర సమృద్ధిగా దేవుని మాటలు ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏలియాకి ఏ ధ్వని వినబడిందండి? చెప్పాలి. ఏ ధ్వని వినబడింది? ఏ ధ్వని? విస్తారమైన వర్షపు వచ్చినట్లు ఒక ధ్వని వినబడుతుంది. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను ఈ వర్తమానం బోధిస్తుండగా మీలో కొందరికి మాత్రమే మీకోసం ప్రభు సిద్ధపరిచిన మాటల ధ్వని వినబడతా ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో చెప్తున్నాడు పాస్టర్ గారు, అబ్రాహం పాస్టర్ గారు ఏదో చెప్పుకుంటున్నాడు, ఏదో కాపాడుతాడంట. ఏందమ్మాయి ఏదో అన్నాడుగా,
పిల్ల ఏదో చెప్పినట్టున్నాడుగా అబ్రహ్మ గారు కాపాడదంట. ఇదే కొంతమంది ఇంకేదో చెప్పాడుగా, ఏది సాతాను సంఖ్యలా, సాతాను అధికారమా, ఏదో చెప్పాడులే అనుకుంటుంటారు. కానీ మీలో కొందరికి మాత్రమే వాక్యపు ధ్వని వినబడుతుంది. వాక్యపు ధ్వని వినబడబోతుంది. వాక్యపు ధ్వని వినబడబోతుంది. వాక్యపు ధ్వని వినబడబోతుంది. అక్కడే ఆహాబు ఉన్నాడా లేదా? ఆహాబు ఉన్నాడు, పనివాడు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వినబడలేదండి. ఏలియాకు మాత్రమే వాక్యపు ధ్వని, వర్షపు విస్తారమైన వర్షపు ధ్వని పుట్టుచు ఉన్నది, నాకు వినబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కరువులో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచట కొరకు కరువులో వాక్యపు ధ్వనిని దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో, ఎవరికి దేవుని వాక్యం అనుగ్రహించబడిందో, ఆ ఏలియా ఏం చేశాడు తెలుసండి? ఆహాబు భోజనానికి వెళ్ళాడు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి నేల మీద పడి ముఖమును మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాక్యం ఎవరెవరి దగ్గర ఉంటుందో, ఎవరెవరికైతే వాక్యం, కరువులో దేవుడు వాక్యాన్ని ఎవరికైతే ఇస్తాడో, ఆ వాక్యం కలిగిన ప్రతివాడు దేవుని సన్నిధిలో వెళ్ళి నిలబడతాడు. ఆమెను చెప్పడం గట్టిగా, గట్టి దేవుని సన్నిధిలో ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నావంటే దానికి కారణం నీ దగ్గర దేవుని వాక్యం లేదు. వాక్యాన్ని కలిగిన ప్రతివాడు, వాక్యపు ఆహారం కలిగిన ప్రతివాడు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత శక్తిమంతుడంటే, ఏలియా సొమ్మసిల్లిపోయి బలహీనపడిపోయి ఆయన దప్పిక చేత, ఆకలి చేత మరణాపేక్ష గల వాడే బదరు వృక్షం కింద కూర్చొని చనిపోదాం అనుకుంటున్న సమయంలో వాక్యం, రొట్టెను నీళ్లను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? తల దగ్గర. చెప్పాలి, ఎక్కడ పెట్టారమ్మా? తల దగ్గర. దేవుని వాక్యం ఎక్కడో దూరంగా కాదండి, నీ తల దగ్గర, నీ మనసుకు దగ్గర, నీ హృదయానికి దగ్గర, ఏంటంటే నీ ఆలోచనకు దగ్గరగా దేవుని వాక్యం రాబోతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. దూరంలో ఉంటే ఈ వాక్యాన్ని అందుకుంటారో లేదని ఆ దేవుని వాక్యాన్ని తల దగ్గర తీసుకొచ్చి పెడితే ఆయన ఆ భోజనపు బలము చేత 40 రోజులు దివారాత్రులు నడిచి ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. దేవుడి రోజు మీకు ఒకవేళ ప్రపంచంతో కరువు ఉండొచ్చేమో కానీ వాక్యం అనే ఆహారాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. వాక్యం ఎక్కడో కాదు, నీ తల చుట్టూ తిరగబోతుందండి. చప్పట్లు కూడా మొదలుగట్ట. నీ కంటి చుట్టూ, నీ తల చుట్టూ, నీ చుట్టూ వాక్యం సంచరించబోతుంది. వాక్యం నీకు సమీపంగా రాబోతుంది. ఆ వాక్యాన్ని కలిగిన వాడు ఇక కూర్చోడు. ఆ వాక్యాన్ని కలిగిన వాడు సొమ్మసిల్లిపోడు. దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆ వాక్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి దేవుడు తన సన్నిధిలో మిమ్మల్ని స్థిరపరచును గాక. రెండో మాట కూడా చెప్పనా? ఒకటి ఆహారపు కరువు, రెండవదిగా ఆత్మీయ కరువు లేకపోతే వాక్యపు కరువు. ఆ కరువులో దేవుడు నిన్ను సజీవుడుగా కాపాడుతాడు. రెండో మాట త్వరగా చదవండి, ముగించేస్తాను. 64వ కీర్తన మొదటి వచనం. కీర్తనలు 64వ కీర్తన మొదటి వచనం. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. నేను మొరపెట్టగా నా మనవిని ఆలకించుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఎవరి దగ్గర నుండి కాపాడబడాలండి? మనం కరువులో సజీవులుగా మనం కాపాడబడాలి. రెండవదిగా శత్రు యొక్క భయము నుండి నన్ను కాపాడు. శత్రువులు ఏం చేస్తారో చూడండి, చదవండి, కంటిన్యూ చేయండి. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. కీడు చేయు వారి కుట్ర నుండి. కీడు చేయాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారు. తల పైకెత్తి వినండి. ఏదో కీడు చేయాలి, ఏదో హాని తలపెట్టాలి, ఏదో చేయాలి, కీడు చేయాలని కుట్రలు చేస్తున్నారు. దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి, వాళ్ళే పనికిమాలిన పనులు చేస్తున్నారు, ప్లస్ వాళ్ళే అల్లరి చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఏదో కీడును చేయాలని దుష్టక్రియలు చేస్తూ ఏదో అల్లరిని రేపే మనుషులు ఉన్నారు. భక్తుడు ప్రార్థన చేసిన, దేవా భయంగా ఉంది ప్రభువా. శత్రువుని గురించిన భయం. ఎవరిని గురించిన భయం అండి? చెప్పాలి. ఎవరి గురించిన భయం?
ఇక్కడ కూడి వచ్చిన మీకు శత్రువుల గురించిన భయం వెంటాడుతుందా? భయపడిపోతున్నావా? వెలుపట పోరాటాలు, లోపల భయాలు. బయట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు ఉన్నాయి. కీడు చేస్తారేమో, కీడు తలపెడతారేమో అనే భయం మిమ్మల్ని వెంటాడుతుందేమో. కలవరపడవలసిన అవసరం లేదండి. శత్రు భయం నుండి దేవుడే మనల్ని కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులు అంటే మానవ శత్రువులు. ఏ శత్రువులు అండి? మనుష్య మాత్రపు వాళ్ళైన శత్రువులు. వీళ్ళు మనకేం చేస్తారంటే, ఒకటి హానిని తలపెడతారు, రెండోదిగా హింసిస్తారు, మూడోదిగా అబద్ధాన్ని బట్టి మనల్ని నిందిస్తూ ఉంటారు. ఒకటి హాని తలపెట్టాలి, ఎలాగైనా ఈ దానియేలుకు హానిని చేయాలి, ఎలాగైనా ఈ ప్రజల్ని హింసించాలి, ఏదో ఒక అబద్ధమైన మాటల వలన వీరిని నిందించాలి. ఇది మాత్రపు వాడైన శత్రువులు. వీళ్ళు మనకి ఏం హాని తలపెడతారో, వీళ్ళు మనల్ని ఏమి హింసిస్తారో, వీళ్ళు మన గురించి ఏ అబద్ధమైన మాటలు మాట్లాడతారో అనే భయం ఒకవేళ మిమ్మల్ని పట్టిపెడుతుందేమో. శత్రు యొక్క భయాలన్నిట్లో నుండి ప్రభు నేను కాపాడనగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఎగతాళి. ఇది నెహెమియా ప్రాకారాలు కడతా ఉంటే కొంతమంది ఎగతాళి. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. నెహెమియా గ్రంథం త్వరగా. మేము గోడ కట్టుచున్న సమాచారం, మనం సేవ చేయుచున్న సమాచారము, మనం 50వ సంవత్సరం ఏంటండి పుట్టినరోజులు జరపకపోతున్నామనే సమాచారము విని, మనం దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నామనే సమాచారము, మన దయాక్షేత్రంలో ఆశీర్వదించబడుతున్నామనే సమాచారం, నీవు ఇల్లు కడుతున్నామనే సమాచారం, మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నామనే సమాచారం, నీకు రీసెంట్గా ఉద్యోగం వచ్చిందనే సమాచారం, నీకు వీసా వచ్చిందనే సమాచారం, నీకు గ్రీన్ కార్డు వచ్చిందనే సమాచారం, నీకు రేషన్ కార్డు వచ్చిందనే సమాచారం, నీకు ఆధార్ కార్డు వచ్చిందనే సమాచారం వాళ్ళు విన్నప్పుడు చదవండి. సన్బల్లట్టు మిగుల కోపగించి, ఆడికేంటో కోపం. ఎవడు రా నీవు అసలు? మా ప్రాకారాలు మేము కట్టుకుంటుంటే నీకేంట్రా బాధ? నీవెవరివి? హూ ఆర్ యు? ఎవరు నీవు? నీకెందుకంత కోపం? కోపం తెచ్చుకొని రౌద్రుడై, అమ్మో అంటే కోపం వస్తుంది. రౌద్రుడంట. రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. ఎవరిని ఎగతాళి చేసి? యూదులను. దేవుని ప్రజల్ని ఎగతాళి చేస్తావా? పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకుంటున్నారు, పాడైపోయిన నగరాన్ని బాగు చేసుకుంటున్నారు, పడద్రోయబడిన బలిపీఠాలు బాగు చేసుకుంటున్నారు, పడిపోయిన ప్రాకారాలు బాగు చేసుకుంటున్నారు, గుమ్మాల్ని నిలబెట్టుకుంటున్నారు. ఈ సమాచారం విన్నప్పుడు శత్రు సమూహం అంతా పోగై వచ్చి మిగుల కోపంతో రౌద్రుడై చదవండి. ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? ఏం చేస్తారు వీళ్ళు? దుర్బలమైన మనుషులు. వీళ్ళు ఏం చేస్తారు? తమంతట తామే ఈ పని ముగింతురా? పూర్తి చేస్తారా? చూద్దామా. బలులు అర్పించి బలపరుచుకొందురా? చూడండి ఎట్లాంటి ఎగతాళి. ప్రార్థనకు పిల్లలు పడతారా? ఇప్పుడు డైలాగ్ ఇవన్నీ. అప్పట్లో వాళ్ళు బలులు అర్పించి బలపరుచుకొందురా. బలులు అర్పిస్తే బలం వచ్చేస్తుందా? ఒక దినమందే ముగింతురా? అయిపోతుందా? ఒకే రోజులో ముగించేస్తారా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? బలమైన అన్ని కాలిపోయిన చెత్త కదా, అది పడిపోయిన రాళ్ళు కదా, దీన్ని బలమైన దుర్గమ్మగా వాళ్ళు స్థాపించగలుగుతారా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా మనుషులు వారి రాతి కూడా పడి. మీ బాధ ఏంట్రా? మీ బాధ ఏంటి బాబాయ్ గారు? మీ బాధ ఏంటి? నీ ప్రాకారాన్ని బాగు చేసుకొని, ఉన్న చెత్తను పోగొట్టుకొని, నీవు సరి చేసుకుని బాగు చేసుకుంటుంటే మనుషులు ఎగతాళి చేస్తారు. ఒక నక్క వచ్చి ప్రాకారాలను పడగొడుతుందంట. మనుషులు హాని తలపెట్టాలని, మనుషులు నీకు ప్రమాదాన్ని కలుగు చేయాలని, మనుషులు నిన్ను నిందించాలని, మనుషులు నిన్ను అవమానపరచాలని ఎన్ని కుట్రలు చేసిన దేవుడు అంటే నీవు భయపడవలసిన అవసరం లేదు. శత్రువుల భయం నుండి నేను నిన్ను కాపాడబోతున్నాను. చెప్పండి కూడా మందరు గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలా చెప్పాలనుకున్నాను, సమయం దాటిపోతుంది, 10 అవుతుంది, వాతావరణం కూడా అనుకూలంగా లేదు. ఒకటి శత్రు భయం అంటే మానవ శత్రువులు, రెండవదిగా ఆత్మీయ శత్రువులు, మన ఆత్మీయ జీవితానికి శత్రువులు. ఏ జీవితానికి శత్రువులు అండి?
ఆత్మీయ జీవితానికి శత్రువు. మన ఆత్మీయ జీవితానికి శత్రువు ఎవరు చెప్పండి? చెప్పాలి. మన స్పిరిచువల్ లైఫ్కి శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు? సాతాను గారు. చెప్పాలి. అది కూడా ధైర్యంగా చెప్పాలి. అది కూడా మనకు భయం. సాతాను గురించి ఎక్కువ మాట్లాడితే రాత్రి కల్లోకి వస్తాడేమో. ప్రైజ్ ఎలా వాడిని ఎందుకు సార్ మీరు కదిలిస్తారు? మీరేమో వాడిని కదిలిచ్చేది వస్తారు, వాడి వెంటే వస్తాడు. పాస్టర్ గారండి మీరు ఊరికి ఏదో చిన్న ప్రార్థన చేసి రావచ్చు కదా, ఆ సాతాన్ని ఎందుకు మీరు కదిలించారు? ఏంటండి తేనె పుట్ట ఏదో అంటారుగా, ఆ తేనె పుట్టను ఎందుకండి మీరు కదిలించేది? ఆ సైతాన్ని గుంపులుగా మరలా వచ్చాడు అనుకోండి, మీరేమో హాయిగా నిద్రపోతారు. ఆ దయ్యమేమో ఆ గదిలోండి ఈ గదిలోకి, ఈ గదిలోండి ఆ గదిలోకి తిరుగుతూ ఉంటుంది. మేము వేగలేకపోతున్నాము ఆ దయ్యాల ద్వారా అని కొంతమంది సాతాను గురించి గట్టిగా మాట్లాడన. అపవాదికి భయపడవలసిన అవసరం లేదు. అపవాదికి అపజయం, అపవాదికి అపజయం, అపవాదికి అపజయం. యేసుక్రీస్తు ప్రభుల వారికి జయము 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 జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆత్మీయ జీవితానికి శత్రు అపవాది. సాతానుడే మనకు శత్రువు. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని తిరుగుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన సాతానుడు. ఆ సాతాను గురించిన భయం మిమ్మల్ని వెంటాడుతుందా? ఇక అపవాదికి భయపడవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. సాతానా నోరు ముయ్యి అనాలి. సాతానా నీకు అంత సీన్ లేదులే కానీ వెళ్ళమనాలి అంతేకా. అపవాది సాతాను శత్రుక్రియ అంతటి మీద దేవుడికి అధికారాన్ని ప్రసాదించాడు. అపవాది క్రియలన్నిటిని కూడా శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి కొరకు దేవుడు దయచేశాడు. సాతానుడు నీ కాళ్ళ క్రింద త్రొక్కడానికి దేవుడు దయచేశాడు. సాతాను తంత్రములను మనం ఎరగని వారం కానే కాదండి. ఏదో భయం నిన్ను వెంటాడుతుందా? ఆ భయం నుండి ప్రభు నేను కాపాడబోతున్నాడు. భయం నీ హృదయంలోనికి రాకుండా ప్రభు కాపాడబోతున్నాడు. భయములో నుండి ప్రభు నేను విడిపించబోతున్నాడు. ఒకటి మానవ శత్రువులు, రెండవదిగా మన ఆత్మీయ జీవితానికి శత్రువు, మూడవదిగా మన అంతర్గత శత్రువు, మూడవదిగా మన అంతరంగంలోనే ఒక శత్రువు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరంటారు? మన ఇళ్లలోనే కొందరు శత్రువులు ఉంటారు, అది వేరే విషయం. మన గుంటూరులో అక్క చెల్లెల అనుబంధం అద్భుతం కదండి. చెల్లి అందంగా ఉంటుందంట, అక్క యావరేజ్గా ఉంటుంది, అంతే. అందం ఏముందండి? చెల్లి అందంగా ఉంటుందంట, అక్క యావరేజ్గా ఉంటుందంట. అక్కను చేసుకుందామని వచ్చే ప్రతివాడు తొంగి చూస్తున్న చెల్లిని చేసుకుంటాను అంటాడంట. ఇప్పుడు 10 సంబంధాలు పాడైపోయిందంట. విసిగిపోయిన అక్క ఏం చేసింది తెలుసండి? చెల్లి మొహం మీద యాసిడ్ పోసేసింది. ఈ అందం వల్లే కదా నాకు వచ్చే సంబంధాలు పోతున్నాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా వింటున్న విషయమే. శత్రువులు కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్నట్లు మన ఒంట్లో ఉంటాడు శత్రువు. ఎక్కడుంటాడండి? ఇంట్లో ఉన్నా పర్వాలేదు, మన ఒంట్లో ఉంటే మనం ఏం చేద్దాం? మన ఒంట్లో ఉన్న శత్రువు ఎవరు తెలుసండి? పాపం. ఎవరండి? పాపం. దానికి ఏంటండి రైమింగ్గా కావాలంటే పాపము ప్లస్ కోపము, విపరీతమైన కోపం. ఇది నీ అంతర్గత శత్రువు, నీ అంతరంగంలో ఉన్న శత్రువు. రెండోది గర్వం. ఆ గర్వానికి తోడవుతుంది అసూయ, అహంకారము, అసూయ, గర్వం. ఇవన్నీ కూడా మన అంతరంగంలో మనల్ని శత్రువులుగా ఉండి మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. లోభము, అవిశ్వాసము, ఇవన్నీ కూడా ప్రియులారా మనలో ఉండి దేవునికి మనకు మధ్యలో ఉన్న బంధాన్ని, ఆ సహవాసాన్ని పాడు చేసే అనుభవాలు. గర్వము, అహంకారము, కోపము, పాపము, శాపము, లోభము, అవిశ్వాసం, ఇవన్నీ మన అంతరంగంలో ఉండి మనల్ని బలహీనపరుస్తుంటుంది. ఈ భయం ఒకవేళ మిమ్మల్ని వెంటాడుతుంది. ఏ శత్రు నుండి దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. ఈ శత్రువుల చేతుల నుండి దేవుడు నేను కాపాడునుగాక. హల్లెలూయా. 3 విధమైన శత్రువులు. మానవ శత్రువులు, మన ఆత్మీయ జీవితానికి శత్రువులు, మూడవదిగా మన అంతర్గత శత్రువులు. వీరిని గురించిన భయం నిన్ను వేధిస్తుందేమో. ఈ భయాలన్నిటి నుండి ప్రభు నిన్ను విడిపించి, విమోచించి, రక్షించి కాపాడునుగాక. చాలు, అందరూ లేచి నిలబడండి. ప్రేమాస్వరూపి విద్యాశ్రీ దుర్గమైన యేసయ్య మీకు స్తోత్రం. 7వ మాసం 1వ తేదీన ఈ వాగ్దాన కూడిక రోజున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రజలందరితోనూ నాతోనూ మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రం తండ్రి. నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను
అన్ని జనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించి ఉన్నానని సెలవిచ్చిన దేవా, నేటి వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తున్నందుకై స్తుతి చెల్లిస్తున్నాం. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కాపాడు వాడి ప్రయాస వ్యర్థమని సెలవిచ్చారు. మీరే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి ఆశీర్వాదకరమైన మార్గాలలో మీరు మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన దైవజనున్న పౌల్ని మీరు ప్రత్యేకించారు, దర్శనమిచ్చి మాట్లాడి మీకు సాక్షిగా నిలిపారు తండ్రి. మీకు స్తోత్రం. ప్రజల వలన కానీ అన్ని జనుల వల్ల కానీ ఏ హాని కలగకుండా అద్భుతంగా కాపాడి చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించున్నట్లుగా, సాతాను అధికారములో ఉన్న వారిని విడిపించుటకు, సువార్త ప్రకటించుటగా మీరు పౌలు గారిని ఏర్పరచుకున్నట్టుగా మీ సేవకులను మీరు ఏర్పరచుకున్నందుకై స్తుతి చెల్లిస్తున్నాం. చీకటిలో ఉన్న ప్రజలకు సత్య సువార్తను ప్రకటించి వెలుగులోనికి నడిపించేటువంటి అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ఎవరెవరు సాతాను చేతి క్రింద ఉన్నారో, ఎవరెవరు సాతాను అధికారంలో ఉన్నారో ఇప్పుడే విడుదల కలుగునుగాక, ఇప్పుడే విడుదల కలుగునుగాక, యేసు నామములో విడుదల కలుగునుగాక. యవనస్తులైన బిడ్డలు మీరు విడిపించండి నాయన, అన్ని జీవులను మీరు విడిపించండి తండ్రి. సాతాను చేతిలో నుండి విడిపించి, చీకటిలో నుండి విడిపించి మీ సన్నిధిలో స్థిరపరిచి సాక్షులుగా నిలుపుకోమని వేడుకుంటున్నాం. యేసయ్య ప్రతి ఒక్కరికి సత్య సువార్త ప్రకటించుటకే దైవ సేవకులైన వారిని, ఆత్మీయులైన వారిని వెలుగుగా మీరు నియమించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరిని మీరు అభిషేకించి కాపాడండి యేసయ్య, బలపరచండి యేసయ్య. మీకు స్తోత్రం. యేసయ్య కరువులో సజీవులుగా కాపాడే దేవుడు. ఎవరెవరైతే కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నారో ఈ రాత్రి గొప్ప విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమృద్ధితో నింపబడుదురుగాక. కరువు కోరలో ఉన్న ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సర్వ సమృద్ధిని ఒక్కొక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యానికి దూరమైపోయిన వారు కరువు కోరల మధ్యలో చిక్కుకొని ఉన్నారని సెలవిచ్చారు. యేసయ్య మీ వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించున్నట్లుగా సహాయం చేయండి. వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని మీరిచ్చేటువంటి సమృద్ధిని అనుభవించున్నట్లుగా సహాయం చేయండి. యోసేపు కాలములో ఐగుప్తు దేశమంతా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చినట్లుగా దైవ సేవకులున్నంత కాలం ప్రజల కుటుంబాలు సమృద్ధి చేత నింపబడునుగాక, మా రాష్ట్రం సమృద్ధి చేత నింపబడునుగాక, మా దేశం సమృద్ధి చేత నింపబడునుగాక. కరువును తొలగించి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి తృప్తిని కలుగ చేయమని వేడుకుంటున్నాం. ఏలియా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మీ వాక్యానికి లోబడి జీవించినప్పుడు, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు సమృద్ధినిచ్చినట్టుగా మీరు సెలవిచ్చారు. వాక్యపు ధ్వని, ఎవరైతే వాక్యపు ధ్వని విని మీ సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తారో వారికి సమీపముగా మీరు ఆహారాన్ని సిద్ధపరిచే దేవుడవు యేసయ్య. వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచే కృప మా అందరికీ మీరు అనుగ్రహించి సర్వ సమృద్ధి చేత నింపమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో ఆహారం సమృద్ధిగా మెండుగా ఉండునట్లుగా ఈ రాత్రి ఒక్కొక్కరిని మీరు దీవించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. శత్రువుల చేతిలో పడకుండా కాపాడే దేవా మీకు స్తోత్రం. కుట్ర పన్నుచున్నటువంటి శత్రు చేతిలో నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకుంటున్నాం. ప్రభువా, అనేకులు కోపావేశులై రౌద్రము చేత ప్రభు అనేకులు రౌద్రులైపోతున్నారు నాయన. అలాంటి వారి శత్రువు చేతిలో నుండి విడుదల పొందుదురుగాక, విడుదల పొందుదురుగాక. ఒక్కొక్కరిని శత్రువు చేతిలో నుండి విడిపించమని వేడుకుంటున్నాం. అయ్యా, భౌతికమైన శత్రువులు ఏ ఒక్కరు నాయనా విర్రవీగకుండా వారి శత్రు కార్యాలన్నిటినీ మీరు అణిచివేయమని వేడుకుంటున్నాం. సాతానే మా శత్రువు అని సెలవిచ్చారు. సాతాను చేతిలో ఏ ఒక్కరు పడిపోకుండా శత్రువు చేతిలో నుండి, అపవాది చేతిలో నుండి గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా అంతరంగ శత్రువు అని సెలవిచ్చారు. గర్వము, కోపము, అహంకారము, పాపము, దూషణ మాటలు ఇవన్నీ అంతరంగంలో ఉన్న శత్రువు అని సెలవిచ్చారు. అంతరంగ శత్రువు చేతిలో పడకుండా కూడా విడుదల దయచేయండి. ఒక్కొక్కరిలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని తొలగించండి. దీన మనస్సును కలుగ చేయండి. దయాహృదయం దయచేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధత కలిగి జీవించున్నట్లుగా ఒక్కొక్కరిని ఇప్పుడే మీ కల్వారి రక్తం చేత కడిగి నూతన పరిచి పరిశుద్ధపరిచినందుకై స్తోత్రం. అంతరంగపు శత్రువుని మీరు అణిచివేసి ఆత్మ చేత నింపి ఉజ్జీవింపచేయండి యేసయ్య. అందరినీ మాసమంతా మీరు కాపాడి నిబంధనగా వెలుగుగా నియమించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభు, అందరినీ
ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి కాపాడి నిత్య సియోనులో చేర్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహామును ఇంకా బలపరిచి అభిషేకించి అనేక జనముల మధ్యలో జాతుల మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా ఇది మొదలుకొని మీరు అద్భుతంగా యజమానుడా అర్హమైన పాత్రగా మీరు వాడుకుంటున్నందుకై స్తుతి చెల్లిస్తున్నాం. నూతనమైన బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, ఆశీర్వాదము చేత నింపండి. వెలుగుగా మీరు నియమించినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. మీరే కాపాడి నడిపించండి. మంచి వాతావరణం ఇచ్చారు, అందుకు స్తోత్రం. దీవెనకరమైన తొలకరి వర్షాన్ని ప్రజలందరి మీద మీరు కురిపించినందుకై స్తోత్రం. సర్వ సమృద్ధి చేత నింపి మీ సన్నిధిలో స్థిరపరిచి రాకడకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ వాక్యం విని వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరికి యేసయ్య కృప సదాకాలం తోడైండి సమృద్ధినిచ్చి కాపాడి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.